ప్రార్థన చేయాలి. మనకి ఏ ఆశీర్వాదం అయితే రాకుండా ఆగిపోతుందో, ఏ దీవెనైతే రావాలని ఆశపడుతూ ఉంటే అది రాకుండా దూరం అవుతుందో, దాని నిమిత్తం కృంగిపోకుండా దాని గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోకుండా చేయాల్సింది ఏంటి అంటే, నీ గదిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. దేవుణ్ణి అడగాలి. ఎన్నిసార్లు అడగాలయ్యా అంటే, దేవుడు నీకు సమాధానం ఇచ్చేదాకా అడుగుతూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవనాధారమైనటువంటి దాని మీద నేటి దినాలలో దుష్టుడు దెబ్బతీస్తూ మనుషులను గలిబిలికి గందరగోళానికి గురి చేస్తూ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా, ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరంటే ఒకరు అన్యోన్యంగా